చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటేనే అమ్మాయిలు అనగానే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటారు కదా మ్యామ్ ఎవరైనా. సో వాళ్ళ గురించి ఏమంటారు అంటే మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా సినిమా వాళ్ళే కరెక్ట్. సినిమా వాళ్ళే నాకు పెద్ద అంటే నేను చిన్నప్పుడు తారసపడ్డారు. నాకు తారసపడ్డం అంటే ఇప్పుడు మగాళ్ళు కమెంట్ చేయడం అనేది మనకి పెద్ద కామన్, అది వదిలేద్దాం అసలు. అది నాకు తక్కువ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సీరియల్స్లో ఉన్నాను, చీరలోనే ఉన్నాను. అంతే. నాకు మ్యాక్సిమం చెప్పినట్టు మన బిడ్డ అన్నట్టు ఉండేవి. కానీ మన చుట్టుపక్కలే ఉంటారు, ఏం చేసినా మీకు అలవాటే కదా అంటారు. ఓ డీప్ నెక్ వేసుకున్నాం, మీకు అలవాటే కదా అంటారు. ఓ డాన్స్ ఎందుకు, మా అమ్మాయి ఏదో ఒక న్యూ ఇయర్కి చిన్నపిల్లలు కదా, మా అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ ఉండేది డాన్స్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలని. నేను కూడా రామ్మ నేర్చుకున్నాను. ఇలా తీసుకెళ్ళి నేమ్స్ రాయించాలి కదా, ప్రొసీజర్ ఎలాగా అలాగే వెళ్ళి నేమ్ రాయించేదాన్ని కమ్యూనిటీలో. పక్కన ఉన్న లేడీస్ మీకెందుకండి డాన్స్లు నేర్పరచాలి ఏంటి, మీకు అలవాటే కదా అనేవాడు. నేను కొన్ని విషయాలు అస్సలు టాలరేట్ చేయను. నేను చాలా సాఫ్ట్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. నాకు చాలా గౌరవం, మాటలతో ఎవరిని బాధ పెట్టును. కావాలంటే నేను అన్నీ తెలిస్తే మనల్ని ఎందుకు అంటారు కదా, తెలియక అంటున్నారులేని వదిలేస్తాను. కానీ అలాంటి విషయాలు మాత్రం చెప్పరు. మాకెలా అలవాటు, మా ఇంట్లో నుంచి మీకు మార్నింగ్ పూజ గంట, అది ఎప్పుడైనా వ్రతాలు నోములు ఇవి కనిపిస్తాయి. మా అమ్మాయి ఎగురుతూ అన్నా పరిగెత్తుతూ అన్నా మీరు చూసారా? ఎగిరి పరిగెత్తుకుంటూ అల్లరి చేస్తూ ఎప్పుడన్నా చూసారా మీరు? చూడలేదు. మా ఇంట్లో నుంచి ఏమైనా మ్యూజిక్ సౌండ్స్ హడావుళ్ళు ఏమైనా కనిపించాయా? లేకపోతే పార్టీస్ ఏమైనా జరిగాయా? లేదు. లేకపోతే మా అమ్మాయి మేము ఇద్దరు ఎప్పుడైనా డాన్స్లు వేస్తూ ఎగురుతూ ఏమైనా చూసామా? మీరు పర్సనల్గా ప్రొఫెషన్ అంటావా, ఐఎమ్ రెడీ. ఒక్కసారి మన ఉద్యోగానికి వెళ్ళాక మ్యూజిక్ ఆన్ చేస్తే డాన్స్ చేస్తాను. ఉద్యోగం ప్రొఫెషన్ లో మనం ఏదైతే చేస్తామో అదే దాన్ని మనమని మీకు అలవాటే కదా అంటే. ఇప్పుడు కమెడియన్స్ కామెడీ లేరా నువ్వు చాలా తీసిపడేస్తా. అది ఎంత ఒక కష్టం అంటే దాని వాల్యూ తెలీదు నీకు. అంటే ఇప్పుడు అన్ని సాగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారని మనం అనుకోవాలా? కాదు కదా. సో ఆ వర్డ్స్ని నేను ఒకసారి ఏదో నెక్కుల గురించి చెప్పారు. నేను పెద్ద వాడినండి, నాకు సూట్ అవ్వదు. మీ అందరికి అలవాటే కదా అన్నారు ఒక ఆవిడ. నేను నవ్వాను. సో నా నడువన్నా మీరు చూసారు ఎప్పుడన్నా? నా నడువు మీకు మా ఇంట్లో వాళ్ళకే కనిపించదు. నేను చీర కట్టాక నా నడుమే కనిపించదు మీకు. నాకు అలవాటు ఎలా అవుతుంది? మీకు అలవాటు అండి. ఇంకొకటి అండి, బయట చూసి డిజైన్స్ మీరు అందరూ వేసుకునేది చూసి మా వాళ్ళు స్టిచ్ చేస్తారు, మీరు క్రియేట్ చేస్తారు, అది మా వాళ్ళు అడాప్ట్ చేస్తారు. అంతేగాని మీకు అలవాటు అంటే ప్రొఫెషన్ సినిమా వాళ్ళు అంటే వీళ్ళకి అలవాటు ఏం అలవాట్లు ఉంటాయి? ఇది ఉద్యోగమే కదా. ఎంత డెవలప్ అయినా మనుషులు మాత్రం చిన్న చూపు ఉందంటారు. సినిమా వాళ్ళ సీరియల్ వాళ్ళ తప్పకుండా ఉంది, అభిమానిస్తుంది. బట్ నేను కేర్ చేయను అంతే. ఉంటుంది. నాకు దాన్ని చెప్తారు కదా, స్మెల్ కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క చోట. డెఫినెట్లీ. ఇంత పద్ధతిగా చీరలు కట్టుకున్నా కూడా సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ వాళ్ళ మీద కూడా ఒక నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తుంటాయి. అలా ఏమైనా చాలా బాధ పెట్టిన సందర్భాలు? నేను బాధపడను. ఎందుకు బాధపడను అంటే, ఇప్పుడు నేను ఒకళ్ళని చూసి నేను ఏడుస్తున్నానంటే అది నా దగ్గర లేదు. అది నా దగ్గర లేకపోతే ఏడుస్తా, బాధపడతా. చూడు ఎలా ఉందో అబ్బా అబ్బా, ఎందుకు నా దగ్గర లేదు కదా. సో నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎవరేమన్నా కూడా పెద్ద వాళ్ళని చూస్తే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. జీవితంలో చాలా కోల్పోతాము, చాలా దొరకవు. కానీ ఉన్నదాంతో తృప్తి పడుతూ బతకడం అనేది ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్. డెఫినెట్లీ అంతే. సో దాని లేకుండా నీకేంటి ఇప్పుడు మేకప్ అవసరమా అంటే, ఎస్ నాకు అవసరమే మేకప్. ఆర్టిస్ట్ అని మేకప్ కాదు, ఆడపిల్లకి అలంకారమే సగం ఆభరణం. కరెక్ట్. సో అలంకారం చేసుకోవడం అనేది ఆడపిల్ల లక్షణంగా కనిపించాలంటే నైటీలు వేసుకుని ట్రాక్ ప్యాంట్లు వేసుకుని తిరగడమా కాదు కదా. లక్షణంగా చూడగానే అబ్బబ్బలే ఉందమ్మా లక్ష్మీదేవి, మన పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అంటాం, జీవితాంతం అలాగే కనిపించాలి కదా చూసే వాళ్ళకి. సో అంతే. బ్యాడ్ కమెంట్స్ చాలా, నాకు బ్యాడ్ కమెంట్స్ మన సినిమా వచ్చింది కదా మహేష్ బాబు గారిది, చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నాకు ఎస్జే సూర్య గారు మహేష్ బాబు గారు చేశారు స్పైడర్. ఆ సినిమా చూసి నాకు సినిమా బయటకు వచ్చాక అవును ఎందుకు ఇలా చేశారు. ఎస్జే సూర్య క్యారెక్టర్ విలన్ కాదు, సైకిక్ ప్రాబ్లం అయింది, ఆయనకి ట్రీట్మెంట్ అవసరం. ఇంత పెద్ద స్టార్ వెళ్ళి ఆయనతో ఫైట్ చేయడం ఏంటి? తీసుకెళ్ళి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. సూపర్, నిజమే. నాకు సినిమా నుంచి బయటికి రాగానే ఇంత అంటే ఎంత టీం వర్క్ చేస్తారో. చిన్న లాజిక్ ఎలా
ఆయనకి అవసరం ట్రీట్మెంట్ అంటే చిన్నప్పటి నుంచి శ్మశానంలో పెరిగాడు, పెరిగాడు. ఏడుపులే విన్నాడు. ఏడుపు అని మనకు అలవాటు అయింది. ఇప్పుడు బిర్యానీ అలవాటు, హైదరాబాద్ అనగానే బిర్యానీ అంటాం. ఆయన ఏడిస్తేనే వీళ్ళకి పొట్ట నిండిద్ది అంటే ఏడుపు కావాలని కోరుకుంటారు. సో అలాగా నేను అనుకున్నా అతనికి కావాల్సింది ట్రీట్మెంట్ కదా. అన్ని అసలు ఎక్కడ బిల్డింగ్లు పాలు కొట్టేసి అది పాలు కొట్టేసి ఎందుకు చేశారు అని ఇప్పుడు ఎప్పుడు షేర్ చేయలేదా మీతో? కానీ మంచి ఆలోచన వింటే. అవును కదా, ఒక సైకిక్ ఆనందం ఉంటది కదా మ్యామ్. ఏదో ఒక మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు. నేను ఇటు కూర్చోవాలన్నా మీరు అటు కూర్చోవాలన్నా కెమెరా ముందుకు రావాలన్నా ఎంత వర్కౌట్ చేస్తారు, అవలీలగా కామెంట్ చేస్తుంటారు. ఎన్ని సాక్రిఫైజులు చేస్తాం. మనకి ఉంటుంది, ఫ్యామిలీతో ఉండాలి, టూర్లకి వెళ్ళాలి, వీకెండ్స్ పార్టీస్కి వెళ్ళాలి, సాటర్డే సండే రిలాక్స్ అవ్వాలి, అన్నిటికంటే ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి. చక్కగా రిలాక్స్డ్ గా కూర్చున్నామా, టైంకి కావాల్సింది తిన్నామా, కూర్చున్నామా అని ఉండాలని అనిపిస్తుంది. అందరికి అన్ని సెట్ అవ్వవు, కానీ అందరూ ఒకటి కాదు కదా. సో మనకి దొరికిన దాంట్లో తృప్తి పడడంలో ఉంది లైఫ్. ఇంకొకటి సీరియల్స్ సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడో సినిమా వాళ్ళకి సీరియల్ వాళ్ళంటే చిన్న చూపు అని నాకు అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. ఎందుకంటే గమ్మున తీసుకోలేరు సినిమాల్లో సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు అన్న. నిజమేనా అది? నిజమే. అందుకే మీరు సినిమాల్లో ఈ మధ్య కనిపించట్లేదు వద్దనుకున్నారా? సినిమా వద్దని ఏమీ అనుకోలేదు, బట్ నేను చాలా కంఫర్ట్ జోన్ ఎక్స్పెక్ట్ చేసే టైప్. నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడే ఆగిపోతా. నాకు ఎక్స్పెక్టేషన్స్ అలా ఏముండవు. ఇక్కడ నేను హ్యాపీ అంటే ఇది నాకు పెద్ద బంగ్లాలాగా అనిపిస్తుంది నాకు. సో అందుకోసం సినిమా వాళ్ళు చిన్న చూపు అంటే వింటాను కదా, సీరియల్ యాక్టింగ్ చేయకు అంటారు, అది సీరియల్ కాదు డ్రామా కాదు అంటారని. బట్ మన కళారంగం స్టార్ట్ అయింది స్టేజ్ పైన, స్టేజ్ తర్వాతే సినిమాలు వచ్చాయి. సో అలానే ఇప్పటికీ తమిళనాడులో కానీ చాలా ప్లేస్లో ఆ స్టేజ్కి చాలా రెస్పెక్ట్ ఉంది. బాంబే ఇంకా అనుపమ్ ఖేర్ గారు వీళ్ళందరూ ఇంకా స్టేజ్ థియేటర్ అంటే అది ఒక పెద్ద రెస్పెక్ట్. సో మనకి ఏమో మరి టీవీలు చేస్తారు, మీరు టీవీ ఆర్టిస్ట్ కదా. టీవీ ఆర్టిస్ట్ అని గుర్తుంది. నేను ప్రకాష్ రాజ్ గారితో రెండు సీరియల్స్ చేశాను తమిళ్లో. ఆయన స్టార్టింగ్ సినిమా చేశారు, సినిమాతో పాటు ఆయన సీరియల్స్ కూడా చేశారు. అప్పుడు నేను వర్క్ చేశాను. సో మేమిద్దరంలో కూర్చొని డిస్కషన్ డైలాగ్ ఇలా చెప్తాం. ఆ పర్ఫార్మెన్స్లో తేడా ఏముంటుంది చెప్పండి సినిమాకి సీరియల్కి? ఎందుకు సీరియల్ యాక్టింగ్ చేయొద్దు, ఇది సినిమా ఏంటంటే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు సీరియల్ యాక్టర్స్ అన్నట్టుగా. బట్ ఒక విషయం, మీరు దేనికి తగ్గట్టు అది ఉంటది అని, అంతే కదా. ఇప్పుడు మీరు షాక్ అవ్వండి అంటే షాక్ అవుతాం కదా, అంతే. అందులో మైల్డ్ గా షాక్ అవ్వడానికి ఏముంటది? మేబీ ఆ జూమింగ్లు జూమ్ అవుట్ సో అలా ఏమో దానికి. అది ఇప్పుడు మనం ఎంతో డెవలప్ అయ్యాం కానీ ఇంకా టీవీకి సినిమాకి వ్యత్యాసం టీవీ లాగా నాకు అందుకని పెద్ద ఎందుకు మనకి అన్నారా మ్యామ్? అంటే అప్పట్లో మీరు సీరియల్స్ చేసేవాళ్ళు, నేను సీరియల్స్ చేస్తూ ఉండగానే సినిమాలు కూడా చేశాను. అంటే అప్పుడు మెగాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమా చేశాను, ప్రెసిడెంట్ గారి పిల్ల, అవన్నీ సిస్టర్ క్యారెక్టర్స్ చేశాను. ఒక మంచి హీరోయిన్గా చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేశాను, ఒరియా చేశాను, బెంగాలీ చేశాను, ఇన్ని లాంగ్వేజెస్ చేశాను. సీరియల్స్ అన్ని లాంగ్వేజ్, మలయాళం కూడా చేశాను సీరియల్ అయితే. సో అన్నీ చేస్తూ ఉండగానే సీరియల్స్ చెప్పాను కదా, హీరోయిన్ మన సినిమాలో హీరోయిన్ ఆ ప్లేస్ ఆ స్టైల్ ఏం కనిపించలేదు. చిన్న అమ్మాయి చిన్న హీరోయిన్ చిన్న సినిమాలో అలా సంథింగ్, పెద్ద పెద్ద సినిమాలో సిస్టర్ క్యారెక్టర్స్ చేశాను. అలా ఉన్నప్పుడు మంచిది నాకు పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ గారు చాలా గురువు గారు. ఆయన నాకంటే చాలా బ్లెస్సింగ్. బుజ్జమ్మ ఆంటీను ఆయన ఇద్దరు నేను బాగుండాలని అప్పటి నుంచే వాళ్ళు, నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటావు, నీకు మంచి మొగుడు వస్తాడు, నువ్వు సంతోషంగా ఉంటావు, నేను ఎప్పుడు బ్లెస్ చేసేవాళ్ళు. తదాస్తు నేను ఇప్పుడు కదే చెప్తాను, మీరు అప్పటి నుంచి నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటారు. నువ్వు మంచిదానివి, నీకు అంతా మంచిగా జరుగుతుంది, నువ్వు బాగుంటావు అనేవాడు. సో ఆయన ఒక సినిమా ఇచ్చి నేను హీరోయిన్ చేస్తాను. నేను చెల్లి రవళి కృష్ణ గారితో రియల్ హీరో సినిమా చేస్తుంది అనమాట. నేను అందులో సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నా. సార్ అడిగారు, ఏంటి ఇప్పుడు మీ చెల్లి హీరోయిన్ కదా, నీకు ఎలా ఉంది అని. మా ఇంట్లో హీరోయిన్ కదా అన్న, మా చెల్లి కదా హీరోయిన్, లేదు అది ఆయనకి అక్కడ పాయింట్. అదేంటి ఎవరైనా నువ్వు హీరోయిన్ అవుతావని వచ్చావు కదా, అక్కలు హీరోయిన్స్ అవుతారు, చెల్లెళ్ళు. నేను ఆల్రెడీ వచ్చాను, మా చెల్లి కదా సార్ హీరోయిన్, మా ఇంట్లో ఒక్కళ్ళైనా చాలు. సో అది ఆ పాయింట్ బట్ నువ్వు మంచిదానివి, సో నీకు నేను హీరోయిన్గా ఇస్తాను అని చెప్పి మా సింగన్న సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో హీరోయిన్గా ఇచ్చారు. అది చేశాను. ఆ సార్ అప్పుడు నారాయణమూర్తి గారు నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఆఫర్ చేశారు నాకు, బాగా చేస్తున్నారని. ఆయన చెప్పారనమాట ఇలా మాట్లాడుతూ సినిమా చీకటి సూర్యులు
పాలే ఫిల్మ్ అది కూడా. అప్పుడు సార్ చెప్పారు, మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు, మంచి పర్ఫార్మర్, మీరు బాగా చేస్తున్నారు, మీరు సీరియల్స్ ఆపేయండి అన్నారు. అప్పుడు నేనేం చేసేదాన్ని, సినిమా నుంచి తమిళ్లో సీరియల్స్ చేస్తాను. సో చెన్నై వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ వచ్చేదాన్ని నెక్స్ట్గా. లేదు మీ సీరియల్స్ ఆపేయండి, సీరియల్స్ ఆపేస్తే పెద్ద హీరోయిన్ అవుతారు అన్నారు. ఎందుకు ఆపేయాలి అనే దానికి కూడా రీజన్ చెప్పారు. ఎందుకు ఆపేయాలన్నారు? సినిమా థియేటర్లో మీరు కనిపిస్తారు, వాళ్ళు ఇంట్లో నుంచి కదిలి మీ దగ్గరకు వచ్చి సినిమా చూస్తారు థియేటర్కి వచ్చి. కానీ మీరేం చేస్తున్నారు, మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు సీరియల్స్ రూపంలో. టీవీలో వాళ్ళ ఇంట్లో టీవీలోకి మీరు వెళ్ళిపోతుంటే వాళ్ళు, మీరు ఒకవేళ సినిమా చేసినా కూడా మిమ్మల్ని చూడడం కోసం థియేటర్ వరకు వస్తారా? అది ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. కానీ నాకు రిస్క్ చేసే అలవాట్లేదు, ఇండిపెండెంట్ కాదు నేను యాక్చువల్లీ, వెరీ వెరీ డిపెండెంట్. అది నన్ను చూడగానే ఎవ్వరు నమ్మరు, మీరు అలాగా అంటారు. నిజంగా అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ అందులో మేము ఊహించుకుంటాం, వెరీ ఇండిపెండెంట్, స్ట్రాంగ్ ఉమెన్, కొంచెం మొండితనం ఉంటది అని. టోటలీ డిఫరెంట్ లేదు, సాఫ్ట్ ఇన్ నేచర్. సో టోటల్ గా నాకు ఎవరైనా చెప్పాలి, మా అమ్మ చెప్పుంటే ఆపేసేదాన్నేమో, నువ్వు ఆపే సీరియల్స్ వద్దులే నీకు సినిమాలు ట్రై చేస్తాను అని ఉంటే ఆపేదాన్ని. మరి రవళి గారు ట్రై చేశారు, మంచి హీరోయిన్ అయ్యారు, అప్పుడైనా మీరు షిఫ్ట్ అవుదాము సినిమాల వైపు అన్న థాట్ లేదా? థాట్ ఏం లేదు, వచ్చిన పని చేయడమే అని ఒక, మా మమ్మీ రావడమే అదృష్టం, చేయడమే పని, ఏది కావాలి అది కావాలని ఉండదు. వచ్చిన పని లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఒక్క అవకాశం వస్తే చాలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అందుకని అది ఏమీ లేదు, వస్తే సీరియల్స్ వస్తూ ఉంటే చేస్తూ ఉండేదాన్ని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.